ఇదిగో తలకాయ ఇటు ఇటు అంతే ఉత్తరం పెట్టాలా ఉత్తరం తలగా పెట్టాలా తలకాయ ఎటైనా పెట్టచ్చు, ఏం కాదు. సిద్ధాంతాలు ఏం లేవు అంటే దానికాడ గందరగోళం ఉండదు. తూర్పులు పెట్టాలా, ఈశాన్యానికి పెట్టాలా. బెట్టం తీసుకొస్తారా? బెట్టం పల్లా వేసుకురావాల్సింది తాత ఒకటి టేస్ట్ ఇబ్బంది లేదు, తాడు లేకపోయినా కాదు, ఏం కాదు, దిగి పెట్టచ్చులే. వాళ్ళు పెద్దది కదా గొయ్య. వలంగట్లో మీ అంకుల్ సేవ కానీ పెట్టు, క్యాప్షన్ పెట్టు. వలంగట్లో మధ్యాహ్నం రీలు పెట్టు. నేను గొడుగు పట్టుకోమని కాదు పెట్టింది, గొడుగు పట్టమని. అరవంగులో ఆట నేడా మనం ముందెళ్ళాలి. పెడుతుంటది వీడియో మొద్దు కొద్దిగా కొంచెం కింద కానండి చాలు. వీడియో ఓకే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. దేవా స్తోత్రములు. మీ కరుణ హస్తం చాపి మీ దాసరాలు దేహాన్ని భూస్థాపితం చేయక పూర్వం 4 మాటలు మీ వాక్యం విడుదల చేయ వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ యేసెదురున్నాం తండ్రి. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకాన్ని కరుదించి ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఆయన ఈ
భూలోకంలో సంచరించాడు. 3.5 సంవత్సరాలు ఆయన దైవ సేవ చేస్తూ ఉన్న దినాలలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? 11వ అధ్యాయం యోహాను సువార్త 25లో అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. వినండి, కనుక యేసు ప్రభువే మృతులలో నుండి తిరిగి లేచినవాడు, లేపగలిగినవాడు. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. కనుక విశ్వసించి చనిపోతే బ్రతకడం ఖాయం. విశ్వసించి బ్రతికి ఉంటే యేసు ప్రభు వచ్చే వరకు ఇక చనిపోవలసిన అవసరం లేకుండా అక్షయుడిగా మార్చబడతాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణించి సమాధిలో తిరిగి లేస్తాడు అనే విషయాన్ని కీర్తనాకారుడు 16వ కీర్తన 10వ వచనంలోనే తెలియజేస్తూ రావడం మనం చూస్తాం. చూడండి, 16వ కీర్తన వచనం. ఎందుకనగా ప్రభు అంటున్నాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. కనుక నేను వెళ్ళిన మానవులు వెళ్ళవలసిన స్థితిని బట్టి, నేను మరణించిన సమాధి చేయబడ్డ పాతాళం వరకు వెళ్ళిన పాతాళాన్ని జయిస్తాను. ఎందుకంటే నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కనుక యేసు ప్రభు దేహం కుళ్ళు పట్టలేదు. ఎందుకని? ఆయన దైవ కుమారుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనం అట్లా కాదు. మనము జన్మ పాపం, కర్మ పాపంతో ఉన్నాం. రక్షణ పొందినా కూడా, మన దేహాలు కుళ్ళు పట్టినా కూడా తిరిగి లేచేది ఖాయం అనే విషయం దైవ వాక్యంలో మనం చూడగలిగాం. ఇక్కడ ప్రకటనలో ప్రభు 1లో ఏం చెప్పారు? ప్రకటన గ్రంథం 1:18, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేనే ఆది అంతం, అల్ఫా ఒమేగా, జీవించువాడను, మృతుడనైతిని. మీ కొరకే నేను చనిపోయాను, మీ కొరకే నేను సమాధి చేయబడ్డాను, మీ కొరకే నేను పాతాళం వరకు వెళ్ళాను, పాతాళాన్ని జయించాను, సమాధిని జయించాను, సజీవుడలై లేచాను. కనుక నన్ను విశ్వసించిన మీరు కూడా చనిపోయినా, సమాధి చేయబడ్డా తిరిగి లేస్తారు అని ప్రభు సెలవిస్తూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోబు గ్రంథములో దేవుని వాక్యము నుండి యోబు దేవుని వాక్యములో యోబు గ్రంథము 19వ అధ్యాయం 25. నా విమోచకుడు సజీవుడు, అంటే నా ప్రభు సజీవుడు. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ప్రభు తిరిగి రాబోతున్నాడు అనేది కూడా ఎంతో అద్భుతంగా ప్రవచించాడు. 26లో ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో లేదా అక్షయ దేహముతో నేను దేవుణ్ణి చూస్తాను. కనుక దేవుణ్ణి చూసే అనుభవం అక్షయ దేహముతో మానవునికి దేవుడు అనుగ్రహించనై ఉన్నాడు. నా మట్టుకు నేనే చూచేదను. నా భార్యను గురించి నేను చెప్పలేను, నా పిల్లలను గురించి నేను చెప్పలేను.
మరి ఎవరునో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. కనుక నమ్మకం దేవునిలో ఉంచి నమ్మినట్లుగా దేవునికి అనుకూలంగా జీవిస్తే చనిపోయినా తిరిగి లేస్తాం. తిరుగు లేవడం అనేది ఖచ్చితం. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 15 దేవుని వాక్యంలో మొదటి కొరింథీ 15:23 వచనం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. అందరూ కాదు, ఆయన వారు, ఆయనను నమ్మినవారు, ఆయనను వెంబడించేవారు, ఆయన కొరకు జీవించేవారు, వారు తప్పక బ్రతికించబడతారు. దీనిని పునరుత్థానము అన్నారు. మొదటి తెస్సలోనికాయ పత్రికలో తెస్సలోనికాయలకు పౌలు గారు రాస్తూ ఏమన్నాడు చూడండి. 16వ వచనం, 4వ అధ్యాయం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు పరలోకము నుండి దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తులో ఉండి చనిపోయిన వారే లేస్తారు, అందరూ కాదు అనేది గ్రంథం మనకు చెప్తున్న సత్యం. ఇంకొక విషయం యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. 5వ అధ్యాయం యోహాను సువార్త 5లో ఏం చెప్పాడు యేసు ప్రభు చూడండి. దేవుని వాక్యంలో 54వ వచనం, 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. బ్రతికున్నంత కాలం ప్రతి ఆదివారం యేసు ప్రభు యొక్క శరీరం, యేసు ప్రభు యొక్క రక్తం, రొట్టె, ద్రాక్ష రసంగా మనం పుచ్చుకోవాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. కనుక శరీర రక్తాల్లో పాలు పొందితేనే తిరిగి లేవడం, లేకపోతే లేదు అనేది దైవవాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. ఇక చివరిగా ఒక వచనం చదువుతాం చూడండి. 49 మొదటి కొరింథీ 15:49. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరిస్తాం. కనుక తిరిగి లేచిన వారు, అక్షయులుగా మార్చబడిన వారు పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు వారి పోలికను ధరించుకుంటారు. ప్రభుతో కూడా పరలోక రాజ్య ప్రవేశం చేస్తారు అనేది దైవవాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం. దేవా స్తోత్రాలు. మాటలు దీవించి కరుణించి మరి భూస్థాపన చేయడంలో కరుణించి సహాయం మీ కృపకు అప్పగించుకొని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మూకేసుకోండి, లోపల పెట్టాలా? సుత్తలేదా
మధ్యలో సన్న దోసి రెండు మడతలు వేసి వేసుకోండి చాలు అది కాళ్ళ దగ్గర దాని కింద అన్న లాగా కొంచెం లాగా బయట లాగా ఇంకోటి రావాలి దిగు పడితే అసలు సూపర్ తాడుతో పని లేదు అసలు తాడులు తీసేయండి అటు తిరుగు పట్టాలి అటు సరిగ్గా పట్టుకోవాలి నువ్వు అన్నా నువ్వు కాళ్ళ దగ్గర జాగ్రత్త పట్టుకో లేపు సతీష్ దించండి కరెక్ట్ పెట్టి మొగులు కొట్టిన కొంచెం సరిపడి అన్న పెట్టే వంకరగా ఉంది లోపల కొట్టండి డైరెక్ట్ గా దాన్ని పెద్దముడి చాలా ఓకేనా మేకు లోపల కొట్టం రాజు సరిగ్గా చూడు అదే అదే పాడు కొట్టు రండి మీరు పైకి రండి పైకి రండి అటే అక్కడ అటే కొంచెం అంటే ఏదో మరి ఓకే చూడరా పైకి ఎక్కడ పై మీరు ఆగు పైకి రండి పైకి రండి మన్నైనది వెనుకట వెళ్ళిన భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన దేవా, మీరు అనుగ్రహించిన ఆత్మ, మీరు రక్షించి పవిత్రపరిచిన రీతి, మీరు మీ ఆత్మ చేత ముద్రించి నడిపించిన రీతి, ఆత్మ మీ చెంతకు చేరిన రీతిని బట్టి స్తోత్రాలు. విడివబడిన దేహం మంటిని మంటికి అప్పగిస్తూ మీ చిత్తానుసారముగా ఒక దినముంది, తిరిగి లేచే దినం, మిమ్మల్ని ఎదుర్కొనే దినమని నమ్మి క్రీస్తు వారి దివ్యనామం ప్రార్థించి మీకు అప్పగించి వేడుకున్నాం తండ్రి.